ఇప్పుడు మనం చూస్తున్న గుడి వచ్చేసి నరసింహస్వామి గుడి. గుడి మొత్తం చూద్దామండి. ఈ యొక్క నరసింహస్వామి గుడిని అయితే కన్నా విజయనగర చక్రవర్తులు అయితే కట్టించారంట. ఈ యొక్క వీడియోలో గుడిని మొత్తం చూద్దామండి. బ్యాక్ సైడ్ వర్షం నీళ్ళు వచ్చేదానికేమో. ఇది గుడి మొత్తము. నరసింహస్వామి గుడికి బ్యాక్ సైడ్ ఇది గుడి మొత్తం చాలా అద్భుతంగా ఉంది. చాలా పురాతన కాలం వంటి గుడి. మనం వచ్చేసి రెండో వైపు, అంటే ముందు వైపు ఏంటి ఒక సైడ్ అనమాట. ఒక సైడ్లో ఈ వీడియోలో గుడి మొత్తం చూద్దాము. అలాగే గుడి వద్ద ఇక్కడ స్తంభాల పైన అయితే కన్నా కొన్ని శిల్పాలు కూడా చెక్కున్నారు. అక్కడ గరుడు స్తంభం కూడా ఉంది, అది కూడా చూద్దాం మనం. ఈ యొక్క గుడి ఎంట్రన్స్ మనం చూస్తున్నాం కదా. ఇక్కడ గుడి ఇక ముందర అయితే కన్నా మనము గరుడ స్తంభాన్ని అయితే చూడవచ్చు. ఆ పైన ఉంది కదా, అదే గరుడ స్తంభం. ఈ గుడి ముందర ఫస్ట్ ఇలా ఉంది. ఇక్కడ బలిపీఠము, ఇది చూడండి చాలా ఇంతే ఉంది. బహుశా ఇక్కడ ఒక స్తంభం ఏదైనా ఉండొచ్చు. ఇది బలిపీఠము. ఈ యొక్క బలిపీఠం అయితే ఈ అన్ని పార్ట్స్ అనమాట, తీసి వేసినారనమాట, పార్ట్స్. ఆ తర్వాత ఇక్కడ మనము మామూలుగా ప్రతి గుడి ఎదురుగా వచ్చేసి ఈ యొక్క ధ్వజస్తంభాలు ఉంటాయి. కానీ ఇక్కడ నరసింహస్వామి గుడి ఎదురుగా మనము గరుడ స్తంభాన్ని అయితే మనం చూడవచ్చు. ఇది మన గరుడ స్తంభం చూడండి. నా వెనక వైపు ఉండేది ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట. ఈ గుర్రంకొండ కోట వద్ద అయితే మనం చూడవచ్చు ఈ గుడిని. ఆ ఎదురు కనబడుతుంది చూడు, అక్కడంతా మనకు కనబడుతుంది. ఆ ఊరంతా గుర్రంకొండ ఊరు అనమాట. ఇది వచ్చి రంగిని మహల్. ఈ యొక్క గుడి వద్ద కొన్ని శిల్పాలను కూడా మనం చూద్దాం రండి. ఈ యొక్క పురాతన కాలంలో కట్టినటువంటి శిల్పాలు చాలా మటుకు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం గుడి లోపలికి అయితే వచ్చినాము. ఈ గుడి పైన మనం ఎంట్రన్స్లోని ఇది ద్వారపాలకులు చూడవచ్చు. గజలక్ష్మి అమ్మవారు. కొన్ని శిల్పాలు చూద్దాం రండి. ఈ యొక్క శిల్పాలు మాత్రం చాలా మటుకు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ శిల్పాలు మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. ఈ యొక్క శిల్పము చాలా వింతగా ఉంది. గుర్రం ఏనుగు పైన కూర్చున్నటువంటి సైనికుని అయితే మనం చూడవచ్చు. ఈ కొన్ని శిల్పాలు చూస్తా ఉన్నాను రండి. ఓకే, ఇదే ప్లేస్.
ఇప్పుడు దాకా మనం చూసింది ఈ నరసింహస్వామి గుడినే. ఈ యొక్క గుడి చాలా పురాతన కాలం నాటిది. ఈ యొక్క విజయనగర చక్రవర్తులు అయితే ఈ గుడిని అయితే కట్టించారు.